నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో యాదవ కులస్తుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ మల్లన్న మేడలమ్మల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం యాదవ కుల సంఘం ఆధ్వర్యంలో మల్లికార్జున స్వామి మేడాలమ్మ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆ స్వామివారి కృపతో గ్రామ మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. అనంతరం ఆలయం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యాదవ కుల సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నందిగామ యాదవ సంఘం మాట్లాడుతున్నాము. ఈరోజు శివరాత్రి రోజున నందిగామలో జరగనున్న మల్లికార్జున జాతరకి అందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు కార్యక్రమాలు మా మల్లికార్జున స్వామి కళ్యాణం, అన్నదానం, అలాగే బండ్లు తిరుగుట అన్నీ జరగనున్నాయి. అలాగే రేపు అనగా 27 తారీఖు రోజు ఎల్లమ్మ కళ్యాణం కూడా ఉండడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మన నిజాంపేట మండల ప్రతి ఒక్కరి మీద ఆ దేవుని దయ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మా గ్రామ ప్రజల మీద కూడా అందరి దేవుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మల్లికార్జున స్వామి గొల్లకీతమ్మ మేడలమ్మ చూడాలమ్మ కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు, నందిగామ గ్రామ ప్రజలకు యాదవ్ కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం ఈ యాదవ సంఘం తరపున ఇక్కడ దాదాపు 35 సంవత్సరాల నుండి మహా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా అన్నదానం, అగ్గిగుండాలు, బండ్లు తిరుగుడు, ఈ విధంగా గ్రామ ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి ఈ మండలం, ఈ విలేజే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణం విజయవంతం చేయవలసిందిగా ప్రజలను కోరుచున్నాం.